హాయ్ ఫ్రెండ్స్, ఎన్ని రెమెడీస్ ట్రై చేసినా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు, జుట్టు విపరీతంగా ఊడిపోయి సన్నగా పల్చగా అయిపోతుంది అని అనుకునే వారికి మన ఇంట్లో ఉండే సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే చాలా పవర్ఫుల్ హోమ్ రెమెడీ చూపిస్తానండి. ఈ సింపుల్ రెమెడీతో మీ ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, అలాగే డ్రైగా రఫ్గా నిర్జీవంగా ఉన్న మీ హెయిర్ సూపర్ సిల్కీగా స్మూత్గా హెల్దీగా మారుతుంది. ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందండి. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి. అలాగే ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు ఉంటుంది. వీడియోని లైక్ చేసి చూడటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ సింపుల్ రెమెడీని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక క్లీన్ బౌల్ తీసుకున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని తీసుకోండి. మెంతులు మన హెయిర్ గ్రోత్కి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే అనేక రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, డాండ్రఫ్ని తగ్గించడానికి, అలాగే మన హెయిర్ డ్రైనెస్ని తగ్గించి హెయిర్ని సిల్కీగా స్మూత్గా ఉంచడానికి, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అంటే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్ని యాడ్ చేసుకోండి. ఈ అవిసె గింజలు మన ఆరోగ్యానికి చాలా మంచివండి. అలాగే మన స్కిన్ హెల్తీగా ఉండడానికి, మన హెయిర్ హెల్తీగా ఉండడానికి కూడా ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. వీటిల్లో ఉండే అనేక రకాల మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మన హెయిర్ని మాయిశ్చరైజ్ చేసి సిల్కీగా హెల్దీగా ఉండేలాగా చేయడం మాత్రమే కాకుండా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, హెయిర్ పైన స్ప్లిట్ ఎండ్స్ లాంటివి రాకుండా చేయడానికి ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇందులో ఒక 3-4 క్లోవ్స్ అంటే లవంగ మొగ్గల్ని యాడ్ చేసుకోండి. ఇవి మన స్కాల్ప్ని హెల్తీగా ఉంచడానికి, ముఖ్యంగా మన స్కాల్ప్ పైన దురద, మంట, డాండ్రఫ్ లాంటి వాటిని తగ్గించడానికి, అలాగే మన హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇందులో నేను కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా మన జుట్టు సంరక్షణకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి, డాండ్రఫ్ని తగ్గించడానికి, ముఖ్యంగా మన హెయిర్ రూట్స్కి మెలనిన్ ఉత్పత్తిని పెంచి మనకి వైట్ హెయిర్ రాకుండా చేయడానికి, వచ్చిన తెల్ల జుట్టుని క్రమంగా నల్లగా మార్చడానికి కూడా ఈ కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ హాట్ వాటర్ని వేస్తున్నానండి. వేడి నీటిని వేసాను. వేడి నీళ్ళు వేసిన తర్వాత బాగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 2-3 అవర్స్ పక్కన పెట్టేయండి. వీటన్నింటినీ మీరు కావాలంటే మీరు హెడ్ బాత్ చేసే ముందు రోజు నైటే వాటర్లో నానబెట్టుకోవచ్చండి. నైట్ మర్చిపోతే గనక మీరు హెడ్ బాత్ చేసే ఒక 2-3 అవర్స్ ముందు ఈ విధంగా వేడి నీటిని వేసి నానబెట్టి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేయండి. ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా మనం ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక 2 అవర్స్ ముందు వేడి నీటిలో కానీ నానబెట్టుకోవటం వల్ల ఈ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్లో ఉండే మంచి గుణాలన్నీ కూడా వాటర్లోకి ఇన్ఫ్యూజ్ అవుతాయండి. ఇదొక పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ సీరం లాగా మనకి పనిచేస్తుంది. నేను 2-3 అవర్స్ తర్వాత ఈ వాటర్ని ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసాను. స్ట్రెయిన్ చేయగా వచ్చిన ఈ మెంతులు, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిని కూడా మీరు అస్సలు వేస్ట్ చేయొద్దు. మీది లాంగ్ హెయిర్ అయితే గనక ఇందులో మరికొంచెం మెంతు పొడిని కానీ లేదంటే మందారాకులు ఇటువంటివి ఏమైనా కూడా మిక్స్ చేసి మిక్సీ పట్టేసి మీరు హెయిర్కి ప్యాక్ లాగా వేసుకోవచ్చండి. ఇదొక పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ప్యాక్ లాగా మీకు పనిచేస్తుంది. మన ఇంట్లో ఉండే సింపుల్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మన ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేసే పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ సీరం రెడీ అయిందండి. దీన్ని మీరు ఒక వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మీరు రెగ్యులర్గా యూస్ చేసే ఆయిల్ ఏదైనా పర్వాలేదండి. 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనెని కానీ, ఆముదం నూనెని కానీ, ఆల్మండ్ ఆయిల్ని కానీ, నువ్వుల నూనెని కానీ ఏదైనా సరే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులో మీరు మిక్స్ చేసుకోండి. మీరు ఆల్రెడీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఉంటే కనుక డైరెక్ట్ ఈ సీరమ్ని హెయిర్ రూట్స్కి అప్లై చేసేసుకోండి. డ్రై హెయిర్ మీద అప్లై చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసి అప్లై చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా హెయిర్ రూట్స్కి బాగా పట్టేలాగా అప్లై చేసి లైట్గా మసాజ్ చేసి మీరు ఉంచుకోగలము అనుకుంటే కనుక ఓవర్ నైట్ వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేయండి. ఉంచుకోలేము అని అనుకుంటే కనుక ఈ విధంగా ఈ సీరమ్ని అప్లై చేసిన తర్వాత లైట్గా మసాజ్ చేసి ఒక 1 అవర్ వదిలేసి 1 అవర్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేయండి. ఇంట్లో ఉండే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా సరే
ఈ న్యాచురల్ రెమెడీని ట్రై చేయవచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు వారానికి 2 లేదా 3 సార్లు ఈ రెమెడీని ట్రై చేసి చూడండి. 100% మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ తగ్గుతుంది, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ సమస్య కూడా కంట్రోల్ అవుతుందండి. అలాగే హెయిర్ కూడా చాలా చాలా సిల్కీగా, స్మూత్‌గా, హెల్తీగా తయారవుతుంది. మన ఎక్స్ట్రీమ్ హెయిర్ ఫాల్ సమస్యని కంట్రోల్ చేయడానికి ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి ఫ్రెండ్స్. అయితే వీటిని మీరు 1 లేదా 2 సార్లు యూజ్ చేసి వదిలేయటం కాదండి. ఏ రెమెడీని ట్రై చేసినా సరే వారానికి 2 లేదా 3 సార్లు రెగ్యులర్‌గా ఒక నెల రోజుల పాటు ట్రై చేసి చూడండి. అప్పుడే మీకు వీటి రిజల్ట్ అనేది 100% తెలుస్తుంది. అలాగే జుట్టు విపరీతంగా ఊడిపోయి సన్నగా పల్చగా అయిపోతుంది అని అనుకునేవారు ఇటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ని ట్రై చేయడంతో పాటుగా మంచి పోషకాలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన లాంటివి ఉంటే గనక వాటిని తగ్గించుకోవాలి. తల స్నానానికి న్యాచురల్ షాంపూస్ని లేదంటే హెర్బల్ షాంపూస్ని మాత్రమే ఉపయోగించాలి. అలాగే బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, చిలకడ దుంపలు వీటన్నింటిని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే మన శరీరానికి తగినంత వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలండి. వాటర్‌ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మన స్కిన్ అలాగే హెయిర్ 2 కూడా హెల్తీగా ఉంటాయి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు ఈ న్యాచురల్ హోమ్ రెమెడీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని న్యాచురల్ హెయిర్ కేర్ రెమెడీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి న్యాచురల్ హెయిర్ కేర్ రెమెడీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.